వెల్కమ్ బ్యాక్ టు కావ్య డైరీస్. నేను మస్కట్ లేఓవర్లో ఉన్నాను. యాక్చువల్గా మేము మిడ్ నైట్ ల్యాండ్ అయ్యామన్నమాట. ల్యాండ్ అయిన తర్వాత హోటల్కి వచ్చి పడుకొని మార్నింగ్ 10 కలా లేచి ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పడుకున్నాను నేను. మళ్ళీ ఇందాకే లేచి ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసి వచ్చాము. అండ్ ఇప్పుడు టైం 4:30 అవుతుంది. అండ్ పెద్దగా ప్లాన్స్ ఏం లేవు, బట్ మా కొలీగ్ ఉన్నారు. సో తనకి నియర్ బైలో బీచ్ ఉందన్నమాట మా హోటల్కి. సో అక్కడికి వెళ్దాము అని అంది. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అండ్ మేము కింద రిసెప్షన్ వాళ్ళని అడిగాము ఎలా వెళ్ళాలి ఏంటి అని డీటెయిల్స్. మా దగ్గర సిమ్ లేదు, నెట్వర్క్ లేదు, డాటా లేదు, ఏం లేదు. బట్ సమ్హౌ వీఆర్ మేనేజింగ్ టు గో. సో మా ప్లాన్ ఏంటంటే మేము గూగుల్ మ్యాప్స్లో సేవ్ చేసి పెట్టుకున్నాము హోటల్ అడ్రస్ అదంతా కూడా. సో వెళ్ళేటప్పుడు హోటల్ వాళ్ళు బుక్ చేసి ఇస్తామన్నారు క్యాబ్. సో ఇక్కడ తస్లీమ్ అండ్ ఆల్సో ఆరెంజ్ అనే 2 యాప్స్ ఉన్నాయన్నమాట. ఆరెంజ్ క్యాబ్ సంథింగ్. సో వాటిలో నుంచి మనం బుక్ చేసుకోవాలి క్యాబ్స్ కావాలంటే. అంటే మన ఇండియాలో ఊబర్, ఓలా ఎలా, సో ఇక్కడ తస్లీమ్ అనే యాప్ అలా అనమాట. సో అందులో నుంచి వాళ్ళు బుక్ చేసి ఇస్తామని చెప్పారు. అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అంటే వాళ్ళు అన్నారు అక్కడ ట్యాక్సెస్ దొరికిపోతాయి మీకు అని. బట్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. అసలు ఏమవుతుందో, దొరుకుతాయో దొరకో కూడా కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ మా దగ్గర క్యాష్ కూడా లేదు. సో ఏటీఎంకి వెళ్ళి అక్కడ నుంచి క్యాష్ విత్డ్రా చేసుకొని దెన్ విల్ స్టార్ట్ టు బీచ్. సో సీ యు ఆల్. సో ఇది మా రూమ్ బయట నుండి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే దారి అనమాట. సో నైస్ పీస్ఫుల్ హోటల్. నేను ఇందాక చెప్పినా కదా మాకు హోటల్ వాళ్ళే క్యాబ్ బుక్ చేసి ఇచ్చినారు. యాక్చువల్గా వేరే క్యాబ్ వచ్చి నిలబడితే మేము అదా అనుకున్నాము. దాని తర్వాత అది కాదు ఇది అంటే మళ్ళీ ఇందులో ఎక్కినాం అనమాట. ఇక్కడ క్యాబ్స్ కూడా అన్నీ ఒకటే ఉన్నాయి. సో అందుకు కన్ఫ్యూజన్ అయింది. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఏటీఎం దగ్గరికి వెళ్తున్నాము క్యాష్ డ్రా చేసుకోవడానికి. అండ్ ఇది మస్కట్లో ఏటీఎం అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళాల్సినది వేరే సైడ్, బట్ ఏటీఎంలో క్యాష్ డ్రా చేసుకోవాలి అని చెప్పి మొత్తం ఇటు పేరు తీసుకొని వచ్చినాము. సో నైస్ ఆఫ్ హెమ్. అండ్ మనం ఎప్పుడైతే వేరే కంట్రీస్కి వస్తామో ఇక్కడ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వెల్కమింగ్ ఉంటారు. మేబీ అంటే వేరే కంట్రీస్ నుంచి అనే కాదు, నార్మల్గా వీళ్ళు వెల్కమింగ్గా ఉంటారేమో మేబీ, బట్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో ఫైనలీ మేము బీచ్ దగ్గరకు వచ్చేసినాము. ఈ బీచ్ ని ఆల్సైఫ్ బీచ్ అని అంటారు. మా హోటల్ నుంచి దగ్గరగా ఉందని చెప్పి వచ్చినాము. అండ్ కరెక్ట్ గా సన్సెట్ టైంకి వచ్చినాము. మంచిగా పిక్చర్స్ దిగినాం, వీడియోస్ తీసుకున్నాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చినాయి పిక్చర్స్ కూడా. అండ్ ఇక్కడ చాలా మంది రింగ్ లైట్ పెట్టుకొని రీల్స్ చేస్తున్నారు. మనలానే ఉన్నారు అనిపించింది. నేను ఇప్పటి వరకు చూసిన బీచెస్ లో ఇది చాలా అంటే చాలా క్లీన్ గా ఉండే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లీన్ ఉంటుంది బీచ్ అని చెప్పి, బట్ చాలా క్లీన్ గా ఉంది. ఇక్కడ అన్ని ఇట్లా ఎక్సర్సైజ్ బెంచెస్ అన్నీ పెట్టినారు మంచిగా ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ అన్ని హోటల్స్ ఉన్నాయి వెనకాల. సో ఇక్కడ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత సమ్ బీట్రూట్ జ్యూసెస్ అండ్ ఇంకేదో అమ్ముతున్నారు స్నాక్స్ లాగా. అండ్ ఇక్కడ అంతా కూడా పార్కింగ్ ఉంది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మేము ఇక్కడ ఒక ట్యాక్సీ పెట్టుకోవాలి, లేకపోతే ఎవరైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళతో క్యాబ్ బుక్ చేయించుకొని హోటల్కి వెళ్ళాలి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఫైనల్లీ మాకు ట్యాక్సీ దొరికింది. మీరు ఎప్పుడైనా బయటికి ఇట్లా తెలియని ప్లేసెస్కి వెళ్తే ప్రీ ప్లాన్ వెళ్ళండి, మాలాగా స్టంట్లు వేయకండి. మా అదృష్టం బాగుంది కాబట్టి దొరికింది నిజంగా చెప్పాలంటే. సో ఫైనల్గా ఈ రోడ్ క్రాస్ చేసి వచ్చేసినాం. ఇట్లా మన ఇండియా లాగా ఎప్పుడు పడినప్పుడు క్రాస్ చేయొద్దన్నమాట. అక్కడ ముందుకి సిగ్నల్ ఉంది, అది పడ్డప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి. సో దిస్ ఇస్ ద సూపర్ మార్కెట్. యాక్చువల్గా మేము కొన్ని స్నాక్స్ కొనుక్కుందామని వచ్చాము. బికాస్ క్యాబిన్ క్రూకి ఇంటర్నేషనల్ లేయర్స్ లో ఓన్లీ 1 మీల్ ఇస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. సో ఇదర్ లంచ్ అన్నా చేయాలి, లేకపోతే డిన్నర్ అన్నా చేయాలి. ఇలా ఎందుకు అంటే 2 మీల్స్ ఇంక్లూడ్ చేస్తే కాస్ట్
ఎక్కువ అయిపోతుంది కంపెనీకి. అందుకు కాస్ట్ ఎఫెక్టివ్ కోసం ఇలా 1 మీలే ప్రొవైడ్ చేస్తారు. సో అందరు అనుకుంటారు కదా క్యాబిన్ క్రూ మంచిగా ఇంటర్నేషనల్ లెవెల్ ఎంజాయ్ చేస్తారని. ఇట్లా ఉంటాయి అన్నమాట మా కష్టాలు. If you like this video, don't forget to subscribe my channel for more cabin crew content, and bye bye, see you all in my next video.